హాయ్, మీరు ఎర్న్ చేసిన మనీని మీరు ఎలా ఖర్చు చేయాలో తెలుసా? ఎలా ఖర్చు పెడితే మీ లైఫ్లో డ్రాస్టిక్ చేంజ్ అండ్ గ్రోత్ ఉంటుందో మీకు తెలుసా? మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. బై ది వే, ఐ యామ్ రుషికేష్ చౌదరి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ట్రైనర్. జనరల్గా ఏంటంటే మన లైఫ్లో మనీ ఎర్న్ చేసినప్పుడు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో 95% పీపుల్కి తెలియదు. మీకు మంత్లీ 10,000 ఇన్కమ్ ఉంటుందా, 20,000 ఇన్కమ్ ఉంటుందా, 50,000 ఇన్కమ్ ఉంటుందని పక్కన పెట్టండి. ఈ ఫార్ములా ప్రతి ఒక్కరికి పనికొస్తుంది. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ, రిచ్ వాళ్ళకి కానీ, సూపర్ రిచ్ కానీ, ప్రతి ఒక్కరికి పనికొచ్చే అద్భుతమైన ఫార్ములా. ఈ ఫార్ములా మీరు ఫాలో అయితే మీరు మీ లైఫ్లో నిజంగానే అద్భుతాలు చూస్తారు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ ఆదాయం ఎంత అనేది పక్కన పెట్టండి. మీకు వచ్చిన ఆదాయాన్ని 5 భాగాలుగా 5 పార్ట్లుగా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్ మీరు మీ మీద మీరు ఖర్చు పెట్టుకోవాలి. అది పర్సనల్ గ్రోత్ కోసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్గా రీసెంట్గా వెరీ ఫేమ్ అయిన KGF సినిమా హీరో అందరిలాంటి ఒక సైడ్ యాక్టరే. కానీ అతని మీద అతను ఖర్చు పెట్టుకోవడం వల్ల, కాస్ట్లీ డ్రెస్సులు కొనుక్కోవడం వల్ల, కాస్ట్లీ కాస్ట్యూమ్స్ కొనుక్కోవడం వల్ల, అతను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళడం వల్ల, అతనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు కారు కొనాలని ఒక ఫ్రెండ్ సజెషన్ ఇస్తే అవన్నీ పక్కన పెట్టి నేను బ్లేజర్లు, బట్టలు కొనుక్కున్నాను. నా లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయింది. నేను డిజైనర్లు దుస్తులు ధరించాను. నన్ను నేను మార్చుకోవడం వల్ల, నన్ను నేను బెటర్గా తయారు చేసుకోవడం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను అని చెప్పాడు. చాలామంది ఏంటంటే తన గురించి తను పట్టించుకోరు, ఏదో కొత్తవి నేర్చుకోవాలని అనుకోరు, నా కోసం నేను ఖర్చు పెట్టుకోవాలని అనుకోరు. మై డియర్ ఫ్రెండ్స్, అసలు మీరు బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది. కాబట్టి దయచేసి మీకు వచ్చిన ఆదాయంలో 20% మీ మీద ఖర్చు పెట్టుకోండి. రెండోది, మిగతా 20% మీరు బిజినెస్ డెవలప్మెంట్ కోసం. సో మీరు ఏదో ఒక వ్యాపారం చేస్తూ ఉంటారు, లేదా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు. వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా దానికోసం, ఆ డెవలప్మెంట్ కోసం మీరు ఖర్చు పెట్టుకున్నారు అంటే మీరు డ్రాస్టిక్గా మీ గ్రోత్ అనేది ఉంటుంది. చాలా వ్యాపారాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఇన్కమ్ వస్తే మళ్ళీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం, గ్రోత్ కోసం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ బిజినెస్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ పెప్సీ కానీ, కోక్ కానీ, పెద్ద కార్పొరేట్ కంపెనీస్, MNC కంపెనీస్, Fortune 500 కంపెనీస్ lakhs of rupees, crores of rupees ఎర్న్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అసలు పబ్లిసిటీ అవసరం లేదు, వాళ్ళు పబ్లిసిటీ మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అయినా సరే వాళ్ళు lakhs of rupees, crores of rupees పబ్లిసిటీ కోసం ఖర్చు పెడుతూ ఉంటారు, ఆ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రతిరోజు టీవీలో అడ్వర్టైజ్మెంట్ రూపంలో కనిపిస్తారు. మరి వాళ్ళు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అనుకుంటున్నారు మీరు? బిజినెస్ డెవలప్మెంట్ అనేలో గ్రోత్ అనేది మీరు ఆగిపోకుండా ఉండాలంటే బిజినెస్ డెవలప్మెంట్ కోసం మీరు మనీ తప్పనిసరిగా కేటాయించాలి. అది ఎంత ఉండాలి అంటే మినిమం 20% ఉండాలి. మూడో పార్ట్ వచ్చి మీరు సేవింగ్స్ ఉండాలి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో సేవింగ్స్ మానకూడదు. మన ఇండియాలో ఉన్న గొప్పతనం అదే. కంపేరింగ్ విత్ ఫారిన్ కంట్రీస్ మనం సేవింగ్స్ చాలా బాగా చేస్తాం. పోను అందుకనే ఫైనాన్షియల్గా మనది అమెరికాను మించిపోబోతుంది. మనము నెంబర్ 1 రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అవ్వబోతున్నాం. సో దీనికి ఒకే ఒక ప్రధాన కారణం, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనీ సేవింగ్. సో మనకి హర్డల్స్ వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు వాళ్ళని వీళ్ళని వెళ్ళి మనం మనీ రిక్వెస్ట్ చేసుకుంటాం, అప్పు కోసం అడుక్కుంటాం. కానీ అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుందో ఒకసారి ఆలోచించండి. కానీ మీరు ఈ టిప్ ఫాలో అవ్వడం వల్ల 20%, ఎటువంటి పరిస్థితుల్లోనూ 20% మీరు మీ ఆదాయంలో సేవ్ చేయడం ద్వారా వాటిని రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ కానీ, అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మంచి రిటర్న్స్ వచ్చే వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే అది ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్.
నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటికి అంటే మీ ఫ్యామిలీ కోసం 20% ఖర్చు పెట్టాలి. మన వేణుగారు కూడా చెప్తూ ఉంటారు, డబ్బులెంత పరిగెత్తడం కూడా ఇంపార్టెంట్ కాదు, డబ్బులతో పాటు అవి ఎలా మెయింటైన్ చేయాలని నాలెడ్జ్ ఉండడం కూడా ఇంపార్టెంట్. ఈజ్ నెంబర్ 1 ట్రైనర్ ఇన్ 2 states అనమాట. ఆయన ట్రైనింగ్ ఇచ్చే బిజినెస్ దీనిలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్ అని ఒక టీం ఉంటారు. అంటే ఒక వర్గం ఉంటారు సమాజంలో. వాళ్ళు ఏంటంటే మొత్తం ఖర్చు పెడుతూ ఉంటారు, బిజినెస్ కోసం ఖర్చు పెడతారు, మిగతా వాటి కోసం ఖర్చు పెడతారు, అంతా ఉంటుంది. బట్ ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టరు, తన కోసం ఖర్చు పెట్టరు. అందరికీ శాలరీస్ ఇస్తారు, బట్ వాళ్ళకి వాళ్ళు పే చేసుకోరు. అందరూ ఫెస్టివల్స్ చేసుకుంటారు, బట్ వాళ్ళ ఇంట్లో మినిమం ప్రొవిజన్స్ కూడా ఉండవు. ఇది ఎందుకు ఉంది అంటే దీనికోసమనే. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే మినిమము 20% మినిమము మీ ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే మీరు కూడా హ్యాపీగా ఉంటారు. అసలు మీరు హ్యాపీగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉండాలి. కాబట్టి ఇప్పటి నుంచి మినిమం 20% మీ ఇంట్లో ఇవ్వడానికి ట్రై చేయండి. ఆఖరిది అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే 20% మీరు సోషల్ సర్వీస్ కోసం, యాక్టివిటీస్ కోసం ఖర్చు పెట్టాలి. ఇలాంటివి చేంజ్ చేసి మనం దాన ధర్మాలు చేయడం ద్వారా, గోసేవ చేయడం ద్వారా, మనకి తెలిసిన వాళ్ళకి 10 మందిని మనం ఆదుకోవడం ద్వారా, 10 మందిని చదివించడం ద్వారా, ఒక 100 మందికి తిండి పెట్టడం ద్వారా, ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పుణ్యకార్యాలు చేయడం వల్ల పాత జన్మల్లో, గత జన్మల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, ఆ కర్మ ఇదంతగా కొట్టుకుపోయి ఈ జన్మలో కూడా మనం అన్ని రకాలుగా డెవలప్ అవుతూ అష్టైశ్వర్యాలు పొందడం కోసం ఇది పనికొస్తుంది. చాలామంది ఏంటంటే మిగతా 4 చేస్తారు, తన మీద తను ఖర్చు పెట్టుకుంటారు, బిజినెస్ డెవలప్మెంట్ కోసం చేస్తారు, సేవింగ్స్ చేస్తారు, ఫ్యామిలీ కోసం చేస్తారు. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి మనసు రాదు. జనరల్గానే మనం సోషల్ సర్వీస్ చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. జనరల్గా ఏమనుకుంటామంటే నేనే కష్టాల్లో ఉన్నాను, నాకు వచ్చేదే 25,000, అలాంటిది నేను ఎట్లా సోషల్ సర్వీస్ చేస్తాను? మై డియర్ ఫ్రెండ్, మీరు నేను చెప్పేది నమ్మండి, నేను చెప్పేది వినండి, నేను చెప్పింది ఇంప్లిమెంట్ చేయండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఒక 3 to 5 yearsలో మీ లైఫ్ ఎలా గ్రో అవుతుందో మీరు చూడండి. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి ఈ వీడియో చూసినప్పటి నుంచి అయినా మీరు 20% సోషల్ సర్వీస్ కోసం ఖర్చు పెట్టడానికి ట్రై చేయండి. సో ఈ ఫార్ములాస్ ఏవైతే పంచసూత్రాలు అంటారు, ఈ పంచసూత్రాలు ఏదైతే మీరు లైఫ్లో ఫాలో అవుతారో, ఈ పంచసూత్రాలు ఏదైతే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారో, అలాంటప్పుడు మీ లైఫ్లో అద్భుతాలు జరుగుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఇంప్లిమెంట్ దిస్ ఫైనాన్షియల్ స్ట్రాటజీ ఇన్ యువర్ లైఫ్. సో ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం.